2 Corinthians chapter 4 verse 7 to 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 18 వచ్చి. It goes on to say, now we have this treasure in clay jars. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తుంటున్నాము, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు It అనేటువంటి. clearly says that we are the clay jars. ఆ యొక్క మంటి ఘటాలు మరి ఏమిటో కాదు కానీ మనమే ఆ మంటి ఘటములు అని Our తెలియజేస్తుంది. bodies are made of clay. మన యొక్క దేహము మట్టితో చేయబడింది. Okay, now how many of you have bureaus or almaras in your house? ఎంతమంది ఇళ్లలో బీరువా అల్మారాలు ఉన్నాయి? Shelves, whatever it might లేదంటే be. How many of you have it? ఏవైనా కానీ Everyone in their house will have at least a small shelf. అందరి ఇళ్లలో కనీసం ఒక చిన్న షెల్ఫ్ అయినా గానీ ఉంటుంది. What can you keep in that shelf? ఆ షెల్ఫ్ లో ఏం పెట్టగలుగుతారు? You can keep anything. ఏదైనా పెట్టవచ్చు. You can keep the cheapest in this world, ఈ లోకంలో ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నదైనా పెట్టొచ్చు, or you can keep the most costliest thing in the world. లేదంటే లోకంలో అతి ఖరీదైన వస్తువు కూడా You can keep anything in the shelf. నేను ఆ షెల్ఫ్ గురించి చెప్పినట్టుగా షెల్ఫ్ లో ఏదైనా పెట్టవచ్చు. You can keep anything. ఏ వస్తువులైనా ఏదైనా పెట్టవచ్చు. Now the Bible says you are a clay jar. What are you? బైబిల్ ఏమని చెప్తుంది? మంటి ఘటము. ఏమై ఉన్నారు మనము? What are you? Come on. Tell me, what are you? మీరేమై ఉన్నారు? We are clay jars. మనమందరం మంటి ఘటములుగా What చెప్తున్నాం. can we keep in the clay jars? ఆ మంటి ఘటంలో ఏం పెట్టగలుగుతా? You can keep anything. ఏదైనా పెట్టవచ్చు. Hallelujah. You హల్లెలూయా. can keep anything in your body or in your spirit or in your soul. నీ యొక్క దేహములో, నీ యొక్క ప్రాణములో, నీ యొక్క ఆత్మలో నీవు ఏదైనా పెట్టి You ఉంచవచ్చు. can keep the cheapest of the cheapest in this world, or you can keep the most costliest thing in the world in your body. నీ యొక్క దేహములో ఈ లోకానికి చెందిన అతి తక్కువ ఖరీదైనదైనా నువ్వు పెట్టవచ్చు, అతి విలువైన ఖరీదైనదైనా నువ్వు You పెట్టవచ్చు. can keep anything in the clay jars. ఆ మంటి ఘటాల్లో ఏదైనా పెట్టవచ్చు. But the biggest question that we need to ask is, what does God want to keep in this clay jar? కానీ అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ మంటి ఘటములో దేవుడు ఏం పెట్టాలని ఆశిస్తున్నాడు? God made you for a reason. దేవుడు మనల్ని ఒక ఉద్దేశముతో How many of you believe that God made you for a reason? ఎంతమంది నమ్ముతారు దేవుడు నన్ను తన యొక్క ఉద్దేశం ప్రకారంగా నన్ను రూపించాడని చెప్పి? హల్లెలూయా. How many of you believe that God made for a purpose? ఒక కారణము కొరకు దేవుడు నిన్ను రూపించాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. God made Adam to rule the earth. దేవుడు ఆదాముని భూమిని ఏలడానికి అని నిర్మించాడు. God made Adam so he can be fruitful and multiply. దేవుడు ఆదాము ఫలించి అభివృద్ధి పొందాలి అని రూపించాడు. Now God also has a plan and purpose for you. అదే విధంగా నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉన్నది. You might say, Lord, Pastor, I'm having a clay jar. మీరు అనొచ్చు, పాస్టర్ నా దగ్గర మంటి ఘటం మాత్రమే ఉన్నది, I'm just a dust. నేను దుమ్ముగా ఉన్నాను. But look what Bible says. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? Now we have this treasure in clay jars. ఈ యొక్క మంటి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంట.